హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే టీఎస్సీ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలని దగ్గర ఒక సంవత్సరం నుండి ముచ్చట ఊరిస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయం పైన ఒక అప్డేట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసుకోవడానికి అనుమతించిందని చెప్పేసి టీఎస్ఆర్టీసీ మరి ఎండి ఎవరైతే సర్జనర్ గారైతే ఉన్నారో వారు నిన్నటి రోజున ఆర్టీసీ బస్సు భవన్లో, ఆర్టీసీ కళాభవన్లో వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వము 3038 ఉద్యోగాలను ఆర్టీసీలో ఉన్న ఖాళీలన్నిటిని భర్తీ చేయబోతుంది, 3038 ఉద్యోగాలని చెప్పేసి మాట్లాడినారు. కానీ మరి ఇందులో ఈ 3038 ఉద్యోగాలలో మనకు ఏ పోస్టులు ఉంటాయి అంటే డ్రైవర్ పోస్టులా, కండక్టర్ పోస్టులా, లేకపోతే ఆర్టీసీ సూపర్వైజర్ పోస్టులా, ఇంకా లేకపోతే మెకానిక్ సూపర్వైజర్ పోస్టులా అనేది క్లారిటీ అయితే లేదు. ఈ విషయము ఎప్పటికీ 3038 పోస్టులు ఉన్నాయి, 3038 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఏ పోస్టులు? అవి డ్రైవర్ పోస్టులా, కండక్టర్ పోస్టులా, లేకపోతే ట్రాఫిక్ సూపర్వైజరా, లేకపోతే మెకానిక్ సూపర్వైజరా, మరి బస్సు డిపో మేనేజర్సా, ఈ విధంగా పోస్టులు అని చెప్పేసి క్లారిటీ లేదు. అవి ఏ రకమైన పోస్టులు అనేది క్లారిటీ లేదు. కానీ ఈ 3038 ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అనేది మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అన్నాడు. నువ్వు చేస్తున్నావు కాదు, నువ్వు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా. ఎందుకంటే ఇప్పుడు ఇది చట్టబద్ధతతో కూడుకున్న ఎస్సీ ఉపవర్గీకరణ రిజర్వేషన్ చట్టబద్ధతతో కూడుకున్నది. మేము ఇందులో దీన్ని ఎస్సీ వర్గీకరణ ఇందులో ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనే మాట మాట్లాడద్దు నువ్వు. ఎందుకంటే ఆల్రెడీ అది నిన్నటి రోజున 14వ తారీఖు నిన్నటి రోజు నుండి అది అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో అది అమల్లోకి వచ్చేసింది. సో ఈ 3038 ఉద్యోగాలలో కూడా ఆర్టీసీలోని 3038 ఉద్యోగాల భర్తీలో కూడా ఎస్సీ వర్గీకరణ అది ఇంప్లిమెంటేషన్ కాబోతుందని కూడా చెప్తున్నారు. మరి దాని పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు అని అంటే ప్రతి న్యూస్ పేపర్లో త్వరలో అంటున్నారు. మరి ఆ త్వరలో అనేది ఎప్పుడు, ఏ డేట్న ముహూర్తం వస్తుంది, ఏ రోజున మరి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనేది అయితే మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. అంతవరకు ఒకసారి అయితే మనం వెయిట్ చేద్దాం. మరి ఏ రోజు వారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పటి వరకు ఆగదాం. నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ ఒక వీడియోలో మీతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.